గ్రంథంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి విందాం. అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అందరూ నాతో పాటు చెప్పండి. నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. పాస్టర్ గారు వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేస్తారు. స్తోత్రం. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని, మా బిడ్డలందరినీ కూడా ప్రభు మీరు కాచి కాపాడి ప్రభా అయ్యా నీ మందిరానికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎక్కడైనా నీ పక్షాన్ని నిలబడి నీ మాటలు చెప్పడానికి ప్రభు మీ సేవకులు సిద్ధపడి ఉండగా మీ సేవకులు మీరు మరుగుపరుచుకోండి అయ్యా. నీ ఆత్మతో నింపుకోండి ప్రభు. ఒక మనిషిగా మాట్లాడితే ఆ మాటలో ప్రయోజనం ఉండవు కనుక ప్రభు పరిశుద్ధాత్మ దేవుడా, నీ సేవకులు మీరు నీ ఆత్మతో నింపుకుని అభిషేకించుకుని మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే ఆ మాటలు మా జీవితాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి అయ్యా. మీరు మాట్లాడితే ఆ మాటలు మాకు ఎంతో శక్తిని బలాన్ని ఇస్తాయి ప్రభు. అయ్యా, వాక్యం అయిన తండ్రి నీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభు, నీకు స్తోత్రాలు. మీరు ఏమైతే మాట్లాడినా ఉన్నారో సేవకుల ద్వారా ప్రభు మీరే మాతో మాట్లాడండి, బలపరచండి, స్థిరపరచండి ప్రభు, నీకు స్తోత్రాలు. సంఘ బిడ్డల మీ సేవకుని నాయన నూతనమైన అభిషేకంతో నింపుకుని వాడుకుని మీరు మహిమ పొందుకోండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. శాశ్వతమైనా నీ కృపణపై నిత్యము నిలుపుము యేసయ్యా, 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 ఎప్పుడు ప్రభువుని అలాగ గట్టిగా హృదయపూర్వకంగా ఘనపరచాలి. దేవుని వాక్యం అంటుంది, నన్ను ఘనపరిచే వారిని నేను. అదే మరి దేవుడిని మరి మనం ఘనపరచకుండా నాకు ఘనత కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఘనత? మంచిది ప్రియులారా. రమారమి 26 సంవత్సరాలైంది ఈ పాట నేను రాసి. ఇప్పుడు నేను పాడిన పాట, నేను రాసిన పాట, నేను రాసిన మొట్టమొదటి పాట సర్వకృపానిధి నీవే, సర్వోపకారివి నీవే. అది మొదటి పాట. అంటే మొట్టమొదటిగా అది రాసుకున్నా. కానీ యేసే నా ఆశ్రయం అనే క్యాసెట్ ద్వారా పాటల ప్రపంచానికి పరిచయం అయ్యాను నేను. అది యేసే నా ఆశ్రయం అనేది 3వ పాట. అంటే నేను రాసిన 3-4 పాటల్లో అది 3వ పాట అన్నమాట. చూడండి, షాలేము రాజా అనేది 2వ పాట. అయితే ప్రియులారా, షాలేము రాజు అనే పేరు పెడదాం అనుకున్నాం మొట్టమొదటిగా. కానీ యేసే నా ఆశ్రయం అని పేరు పెట్టి ఆఖరికి ఇప్పుడు పాటల ప్రపంచంలో ఈ పాట దాకా వచ్చి ఆగాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏమని? అది చదవండి ఒకసారి కొంచెం గట్టిగా. ఏమై ఉన్నానో అది నీ కృపా,
జీవించి ఉన్నానంటే అది నీ కృప. ఏది? కృప అనే పదంతో పాటలు ప్రారంభించి రమారమి 120 పాటలు రాశాను. ప్రతి పాటలో కూడా కృప అనే పదం ఖచ్చితంగా ఉంటుంది. కృప, కృప. నేనేమై ఉన్నాను మళ్ళీ, నేనేమై ఉన్నాను జీవించి ఉన్నానంటే అది నీ కృప. నేనేమై ఉన్నాను అది నీ కృప. జీవించి ఉన్నానంటే అది నీ కృప. దీర్ఘాయుష్మంతునిగా నన్ను చేసి నీ దీవెనలతో నింపిన దేవా. దీర్ఘాయుష్మంతునిగా నన్ను చేసి నీ దీవెనలతో నింపిన దేవా. యేసయ్యా యేసయ్యా నేనేమై ఉన్నాను అది నీ కృప. జీవించి ఉన్నానంటే అది నీ కృప. నేనీ కృపతో ప్రారంభించబడిన ఈ పరిచర్య కృపతోనే కొనసాగును గాక. చదవబడిన వాక్య భాగం కూడా అదే. ఏమని? నా కుమారుడా క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మీకు ఒక లోతైన మర్మాన్ని, గూఢమైన భావాన్ని ఈ మధ్యకాలంలో మీతో చెప్పారు. అదేమిటి అంటే, ఒకవేళ పేరు రాసి దేవుడు మాట్లాడితే అది పేరున్న వ్యక్తితోనే అనుకోవాలి. పేరు లేకుండా దీన్ని ఏమంటారు అంటే, తెలుగు మాస్టర్లు ఎవరెవరు ఉన్నారో మరి ఇక్కడ. మా అన్నమ్మ టీచర్ గారు, వెనకాలేమో భార్గవి టీచర్స్, రాజేష్ గారు రాలేదు, ఆయన టీచర్. ఈ తెలుగులో పేరుని ఏమంటారు అంటే, ఏమంటారమ్మా? నామవాచకము అంటారు. నామవాచకము అంటారు పేరుని. దానికి ప్రతిపదం ఇంకొకటి ఉంటుంది. ఏమిటది? సర్వనామం. నామవాచకము, సర్వనామము అంటారు తెలుగులో. నామవాచకము అంటే పేరు, సర్వనామము అంటే దానికి పర్యాయ పదం. అంటే ఇప్పుడు నేనున్నాను, నామవాచకం నా పేరేంటంటే ప్రభాకర్. సర్వనామము అంటే ఏమిటంటే ఆయన అని అర్థం. అంటే ప్రియులారా, పేరుని డైరెక్ట్గా ఉచ్చరిస్తే దాన్ని నామవాచకం అంటారు. దాన్ని ప్రతిపదంగా సంబోధించినప్పుడు అతడు, ఆమె, ఆయన అనేది, కుమారుడు, కుమార్తె ఇలా వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, పేరును ఉపయోగించి మళ్ళీ సర్వనామాన్ని కూడా ఉచ్చరించారు. ఏమని? నా కుమారుడా క్రీస్తు యేసు నందున్న కృప చేత. హూ ఈజ్ ద మ్యాన్? హూ ఈజ్ ద సన్? హూ ఈజ్ ద బెలవ్డ్ సన్? అతడెవరు? ఇది మనం ఆలోచించాలి. ఇప్పుడు అక్కడ అతడు ఎవరి పేరు లేదు గనక వెంటనే ఎవరి పేరు పెట్టుకోమని చెప్పాను ఈ మధ్యకాలంలో? మన పేరే పెట్టేసుకోవాలి. అవకాశం దొరికింది, ఆఫర్ అన్నమాట. ఇప్పుడు నా పేరు పెట్టి చదువు తల్లే మహిమ. అక్కడ నా పేరు పెట్టుకోండి. ప్రభాకరు కృప వలన ఏమనుంది తర్వాత? బలవంతుడవు కమ్ము. ఈ చివరి దినాల్లో ప్రియులరా,
ప్రతి ఒక్కరు కూడా బలంగా ఉండాలట, బలంగా ఉండాలి. ప్రియులారా, పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొన్ని చోట్ల చర్చిలు కూల్చేస్తున్నారు, కొన్ని చోట్ల ఇళ్ళు లేపేస్తున్నారు. డబ్బున్న వాళ్ళది రాజ్యం అయిపోతుంది, అధికారంలో ఉన్న వాళ్ళదే ప్రభుత్వం అయిపోతూ ఉంది. పేదలు బ్రతకడం కష్టమైపోతుంది. ప్రియులారా చూడండి, భయంకరమైన పరిస్థితులు. ఇలాంటి చివరి దినాల్లో, ఉగ్రత దినాల్లో మనమున్నాం. అయితే దేవుడు ఈ చివరి దినాల్లో మనతో చెబుతున్న మాట ఏమిటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృప చేత నీవు బలవంతుడవుగా ఉండుము. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ప్రియులారా. చూడండి, దేవుని ప్రజలమైన మనం బలాన్ని సంపాదించుకోవాలి. లోక సంబంధమైన బలం వేరు, అంగు బలం, ఆస్తి బలం. ఈ మధ్య అబద్ధాలకు కూడా బలం వచ్చేస్తుంది. అంగు బలం ఎప్పటి నుంచో ఉంది, అంటే నలుగురుంటే వాళ్ళ బలం వేరు, డబ్బుంటే వాళ్ళ బలం వేరు. ఈ మధ్య అబద్ధాలకు కూడా బలం ఎక్కువైపోతుంది. అబద్ధాన్ని ప్రోత్సాహపరుస్తున్నప్పుడు అదే బలం అయిపోతుంది. పాస్టర్ గారు ఎంత గట్టిగా అరిసి నిజం చెప్పినా, దీనికన్నా పాస్టర్ గారి మీద పుట్టించే ఒక అబద్ధానికి స్ట్రెంగ్త్ ఎక్కువైపోతుంది, బలం ఎక్కువైపోతుంది. దేవునిలో ఎదగటం కష్టమైపోతుంది ప్రియులారా, దేవునిలో జీవించడం కష్టమైపోతుంది. లేకపోతే సంఘంలో ఎవరికో గొడవలు వస్తే దేవుడు ఏం చేశాడు, మందిరం ఏం చేసింది, పాస్టర్ గారు ఏం చేశాడు చెప్పండి. వ్యక్తిగతమైనటువంటి కక్షలు దేవుని మీద, సంఘం మీద, మందిరం మీద తీసుకోకూడదు. అది మీ పర్సనల్ విషయం. ప్రియులారా ఆలోచించాలి. దేవుని ప్రజలమైన మనం, మన స్ట్రెంగ్త్ దేని మీద ఉంది, మన శక్తి దేని మీద ఉంది, మన బలం దేని మీద ఉంది ప్రియులారా. అందుకే దేవుని వాక్యం అంటుంది, కుమారుడా, కుమార్తె, క్రీస్తు యేసునందున్న కృప చేత బలంగా ఉండు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలంగా ఉండాలి. 6వ అధ్యాయం 10వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. అయితే ప్రియులారా, మనం బలవంతులుగా ఆత్మ సంబంధమైన జీవితంలో బలవంతులంగా ముందుకు సాగాలి అంటే ఈరోజు స్పెషల్ ఏమిటంటే కృప. అందరూ చెప్పండి, మాట్లాడండి. కృప. పేరు పెట్టుకున్న కృపలు కాదు, క్రీస్తు యేసులో ఉన్న కృప. ప్రియులారా, క్రీస్తు యేసులో ఉన్న కృపలో ప్రత్యేకత ఏమిటి? కృప పాడేస్తారు, చెప్పేసుకుంటారు, పేర్లు పెట్టేసుకుంటారు. ఏమ్మా ఎలా ఉన్నావంటే, దేవుని కృప అండి, బాగున్నాను. జయమ్మ గారు ఏంటి ఈ మధ్య మాట్లాడలేదు, అసలు వస్తున్నారు, సైలెంట్గా వెళ్ళిపోతున్నారు, బాగున్నారా అంటే, దేవుని కృప అండి అంటున్నారు. అండి, కృప అనే పదాన్ని ఈజీగా చెప్పేస్తున్నాం. కృప అంటే ఏమిటి? ప్రియులారా, నేను సేవకు వచ్చిన మొదట్లో 94-93 సంవత్సరాల్లో, అంటే ఇంకా భీమవరం రాకముందే అందరూ కృప అని పాడుతున్నారు. నేను సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్, ఈక్వల్ టు లోథరన్ సంఘం లాగా ఉంటుంది సిఎస్ఐ. దక్షిణ భారత సంఘమేమో సిఎస్ఐ, ఉత్తర భారతదేశమేమో లోథరన్. అలాగా ఈ ఇండియాని 2 భాగాలుగా మామ అల్లుళ్ళు పంచుకుని ఆ డినామినేషన్ తీసుకొచ్చారు మన దేశానికి. సిఎస్ఐ అంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అని అర్థం. ఇది లోథరన్ సంఘం. అల్లుడేమో లోథరన్ సంఘం, మామగారేమో సిఎస్ఐ సంఘాన్ని భారతదేశానికి తీసుకొచ్చారు. అయితే ప్రియులారా, నాది సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్, సిఎస్ఐలో ఉన్నాం. కానీ ప్రియులారా చూడండి, అందులో ఉండగా అస్సలు భక్తి ఉండేది కాదు నా దగ్గర, అస్సలు భక్తి లేదు. ఆ తర్వాత పాస్టర్ గారిని ప్రభు ముట్టి స్వస్థపరిచిన తరువాత దేవుని మీద నాకు విశ్వాసం ఎక్కువైంది. మా ఇంట్లో ఎక్కువగా వైరాగ్యంగా ప్రభు పాదాలు పట్టుకున్న మొట్టమొదటి వ్యక్తిని నేను. చేతులెత్తి స్తోత్రం చెబుదా.
అయితే ప్రియులారా, యేసన్న గారు అంటే విపరీతమైన కోపం నాకు. యేసన్న గారిని కొట్టడానికి కర్రలు తీసుకుని వెళ్ళినటువంటి రౌడీ షీటర్ గారిని 1988లో ప్రియులారా, అలాంటి దుర్మార్గుల గుంపులో ఉండా నేను అప్పుడు. ఆ తర్వాత చూడండి, యేసన్న గారు పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తే ఈమె స్వస్థత పొందింది. అప్పటి నుంచి రహస్య ప్రేమికుడుగా ఉన్న యేసన్న గారికి ఆయనకి తెలియకుండానే 2 సంవత్సరాలు ఆయన్ని వెంబడించా. ఆయనకి తెలియకుండానే ఉత్తరాలు రాసేవాడిని బ్రదర్ యేసన్న గారికి. ఆయన చేత్తో నాకు ఉత్తరాలు రాసేవాడు. ఆయన రాసిన ఉత్తరం ఒకటి ఇప్పటికీ దాచిపెట్టుకుని ఉన్న యేసన్న గారి రైటింగ్ అన్నమాట. అయితే 2 సంవత్సరాలు రహస్య ప్రేమికులుగా కొనసాగాం. ఒకరోజు మచిలీపట్నం మంగినపూడి బీచ్లో, సముద్రంలో నన్ను నేను ఆయనకి పరిచయం చేసుకున్నా. ఆయన బాప్తిసాలు ఇస్తుంటే నేను కూడా వెళ్ళి నిలబడి, అన్న మీకు లెటర్స్ వస్తూ ఉంటాయి అంటే ఆయనే నా పేరు చెప్పి, అవునయ్యా ప్రభాకర్ అనే పేరు మీద ఉత్తరాలు వస్తున్నాయి, నేను జవాబులు కూడా ఇస్తున్నాను, అతడు ఎవరో ఇప్పటికి తెలియలేదు తమ్ముడా అన్నాడు. ఆ వ్యక్తి నేనేనన్నా అన్న అని చెప్పి, నేను కూడా ప్రభువులో జీవించాలనుకుంటున్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అడిగితే, ఆ మంగినపూడి బీచ్లో సముద్రంలో యేసన్న గారితో 1990వ సంవత్సరంలో బాప్తిస్మం పొందిన వ్యక్తిని నేను. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి కనీసం. ప్రియులారా, అప్పుడు ఆయన కృపామయుడా అనే పాటను పాడి రికార్డ్ చేశారు. కృపామయుడా నీలోనా అని ఉండేది ఆ పాట ఫస్ట్. ఇప్పుడు అన్నీ మారిపోయినాళ్ళండి. ప్రియులారా, ఆయన పాట పాడుతుంటే ఒకరోజు అడిగా, అన్న నువ్వు మొట్టమొదట ఏ పాట రాసావు అని అడిగితే ఆయన చెప్పాడు, నేనే రాశాను కానీ నేను పాడలా, మా పాస్టర్ గారు ఆ పాట పాడాడు, రికార్డు చేశారు అన్నాడు. ఏ పాట పాడారు, ఏ పాట రాశారు అని అడిగితే, యేసన్న గారు రాసిన మొట్టమొదటి పాటట, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, ఈ పాట రాసుకున్నా అని పాడి వినిపించాడు. అప్పుడు ఆయన పేరు యేసుదాస్. యేసన్న గారు మొట్టమొదటి పేరు యేసన్న కాదు, యేసుదాస్. వాళ్ళ ఇంటి పేరు తిప్పులపూడి. ఇప్పుడు అంచండి కృప. అయితే ఆయన రాసింది కృపతోనే ప్రారంభించబడింది పాట. నేను రాసుకునే పాటలో కృప అని రాస్తున్నా. అసలు కృప అంటే ఏంటి? ఒకరోజు యేసన్న గారిని అడిగా, అన్న కృప అంటే ఏంటని. కృప అంటే కృపే అన్నాడు ఆయన. అని కొంచెం తెలివిగలవాళ్ళండి. సరే ప్రార్థన చేయి, నీకు కూడా తెలుసుద్ది అన్నాడు. నేను ప్రార్థన చేస్తున్నా, కృప అంటే ఏమిటి, కృప అంటే ఏమిటి, కృప అంటే ఏమిటి. నేను బీటీహెచ్లు, సిటీహెచ్లు, బైబిల్ కాలేజీలు, రెవరెండ్లు 10 సంఘాలు మార్చలేదు, 10 మంది దగ్గరికి తిరగట్లేదు, 10 మంది దగ్గర అనుభవాలు నేర్చుకోవట్లా. యేసయ్య పాదాలే. సంతోషంగా ఉంటే చప్పట్లు కొట్టండి. మాకు కూడా యేసయ్య పాదాలే అన్నవాళ్ళు ధైర్యాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నా, ప్రభువా కృప అంటే ఏమిటి, కృప అంటే ఏమిటి, కృప కృప కృప. ఎక్కడ చూసినా పాటల్లో కృప, సందేశాల్లో కృప, పరిశుద్ధ గ్రంథంలో కృప. అసలు కృప అంటే ఏమిటి? అయితే ప్రియులరా, నా ప్రార్థన ఆలకించిన దేవుడు నాకు జవాబిచ్చేసాడు. ఇంగ్లీష్లో చూశానండి. గ్రేస్ అనగా, గ్రేస్ ఈజ్ అన్మెరిటెడ్ ఫేవర్ అనే మాట దేవుడు నాతో చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఇక ఆ మాట విన్న తర్వాత, ఏంటి ప్రభా ఇంగ్లీష్లో చెప్పావు, గ్రేస్ ఈజ్ అన్మెరిటెడ్ ఫేవర్ అన్నావు, నాయన ఇదేంటో నాకు అర్థం కావట్లా. మళ్ళీ దానికోసం 6 నెలలు ప్రార్థన చేశానండి. మీరు నమ్మండి ప్రియులారా, ఒకరోజు నేను ఓ పొలంలో కూర్చుని ప్రార్థన చేస్తుంటే నాకు 2-3 పేజీల ఓ పుస్తకం, దాంట్లో అసలు ఏమి ప్రారంభం లేదు, ముగింపు లేదు. 2-3 కాగితాలకి ఈ అదేది పిన్ చేసి ఉందండి. ఏం పిన్ అంటారమ్మా అది? స్టాప్లర్ పిన్ చేసి ఉంది. ఈ 2-3 పేపర్లు ఎగురుతూ నా ముందు నుంచి వెళ్తున్నాయి. సరే నేను ఆగి, ఏది ఒక 6 నెలలు ప్రార్థన చేసిన తర్వాత
ఆ ఎగిరెళ్ళిపోతున్న పేపర్లు తీసుకుని చదువుతుంటే దాంట్లో ఒక చిన్న ప్రసంగం ఉంది. ఈ ప్రసంగం మధ్యలో కృప అనగా యోగ్యత లేకపోయినా ఆయన మనపై చూపిన అనుగ్రహమే కృప అని రాస్తుందండి. నీ అంధకార సంబంధమైనటువంటి ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రానికి గుడ్డితనాన్ని కలగచేస్తుంది కనుక ద పవర్ ఆఫ్ జీసస్, యేసయ్య శక్తిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. జాగ్రత్త ప్రియులారా, దేవుని శక్తిని తెలుసుకోవాలి. అసలు నేను ఎందుకు వచ్చానండి ఈ ఊరు? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ఇక్కడికి వచ్చి మీ అందరిని కనుక్కున్నా. నా పిల్లల్ని వేరొకడు దోచుకుపోతాడు ఏంటండి? నా పిల్లలైతే నా రక్తం మీలో ప్రవహిస్తుంటే మీరు ఇక వెళ్ళరో ఎక్కడికి? దాంట్లో పాట రాసుకున్నాం ఏమని? నీ తల్లిదండ్రుల సన్మానించి నీ నిబంధన గైకొనిన ఎడల. చెప్పండి, పాడండి. నీ తల్లిదండ్రుల సన్మానించి నీ నిబంధన గైకొనిన ఎడల. నీ ఏడ్చి మోకరించి కన్నీటితో శరీరంలో ఉన్న రక్తాన్ని చెమటగా కార్చి మిమ్మల్ని సంపాదించుకుంటే ఇప్పుడు రేంజ్ పెరిగింది కదండి. ఈయన కనపడట్లా. నిర్గమాకాండంలో చదువుకోండి వాక్యాన్ని, అక్కడున్న ప్రతీది వాక్యమే. నీవు నీ దేశములో దీర్ఘాయుష్మంతుడు అయ్యేటట్లుగా. ఎట్లా ఉందంటే మీరు చదువుతుంటే, ప్రియులారా, జీవితం అంతా దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించుకుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించి ధర్మశాస్త్రంలో ఉన్న సారాంశాన్ని బట్టి మిమ్మల్ని కనుక్కుని పెంచుకుని, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లల్ని కని పెంచి వారిని గొప్పవారిగా చేస్తే నేటి దినాన తిరుగుబాటు చేస్తున్నారు. ఆలోచించాలి ఒక్కసారి. కృప అంటే ఏమిటి? యేసయ్య పాదాలు పట్టుకుని అడిగితే ఇంగ్లీష్లో స్వరం విన్నాను, గ్రేస్ ఈజ్ అన్మెరిటెడ్ ఫేవర్ అని. ప్రార్థన చేసి దాని అర్థం నాకు తెలియట్లేదు ప్రభు అంటే, ఎగిరిపోతున్న ఒక పేపర్ దేవుడు నా ముందుకు తీసుకొస్తే అది తీసి చదివితే అందులో రాసింది ఏ యోగ్యత లేకపోయినా ఆయన హల్లెలూయా కృప వలన ఏం జరుగుతుంది. ఫస్ట్ వన్, ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనాన్ని 7వ వచనం దగ్గర నుంచి 10వ వచనం వరకు మీరు నోట్ చేసుకోండి అంశం. ఈ 7వ వచనం దగ్గర నుంచి 10వ వచనం వరకు ఉన్నటువంటి సారాంశంలో 10వ వచనాన్ని చదవండి. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. ఇది పౌలు గారు చెప్పిన మాట. అంటే కృప వలన జరిగే కార్యాలు ఏమిటి? అసలు కృప అంటే ఏమిటి? అది పెద్ద అంశం. కృప ఎవరికి దొరుకుతుంది? అది ఇంకొక అంశం. కృప పొందుకున్న వారు ఎవరు? అది ఇంకొక సందేశం. కృప వలన జరిగే కార్యాలు ఇది మరొక సందేశం. ఒక్క కృపలోనే ఎన్ని అనుభవాలు మనం నేర్చుకోవచ్చో చూడండి. ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే 7వ వచనం దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నాయి. చాలమ్మా ప్రియులారా, ఆయనకి దేవుడిచ్చిన ప్రత్యక్షతలట. ఈ పౌలు గారు ఎవరు అంటే సౌలు అనే వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు.
సౌలు అంటే ప్రియులారా భయంకరమైన వ్యక్తి. రోమా సామ్రాజ్యంలో పౌరసత్వం కలిగుండి యేసుక్రీస్తుని అంగీకరించలా. యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళని బహుగా హింసించేవాడు, చిత్రహింసలు పెట్టేవాడు. వీళ్ళ మీద పగ తీరట్లా అతనికి. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళంటే విపరీతమైన పగ తీరట్లా, కొట్టినా తీరట్లా, వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిచేసినా తీరట్లా. ఒకరోజు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఏమయ్యా సౌలు, వాట్ డూ యు వాంట్? మేము నీకేం చేయాలి అని అడిగారు వాళ్ళ అధికారులు. నాకు దేశం అంటే విపరీతమైన ప్రేమ అండి అన్నాడు. చాలా సంతోషం, నా దేశం కోసం నేను ఏదైనా చేస్తానండి. ఇంకా సంతోషం. నా దేశంలో ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం మనమంతా. ఇప్పుడు క్రొత్తగా ఒక బోధ వచ్చింది, అది యేసు ప్రభు బోధ, యేసు బోధ. ఈ యేసు బోధోళ్ళు వచ్చి ధర్మశాస్త్రం చేయలేని దాన్ని యేసయ్య చేస్తాడు అని చెప్తున్నారు. ఆ బోధ నాకు నచ్చట్లా. ఇలాంటి బోధ చేసేవాళ్ళనే నేను చంపాలండి, నా దేశాన్ని కాపాడుకోవాలి, నాకు పర్మిషన్ ఇవ్వండి అన్నాడు గవర్నమెంట్ వాళ్ళని. అంటే ఎంత భయంకరమైన వ్యక్తో చూడండి. వాళ్ళని చంపేయాలంతే. యేసు ప్రభు దేవుడు అని చెబితే నేను చంపేయాలి స్పాట్లో, నాకు పత్రికలు ఇవ్వండి అన్నాడు. అలాంటి భయంకరమైన వ్యక్తి. అయితే ప్రియులారా, పత్రికలు తీసుకున్నాడు. ఇక ఎక్కడైనా కోటాలు జరిగినా, ఎక్కడైనా యేసు దేవుడు అని చెప్పినా వాళ్ళని చంపేయటానికి ఇతడు కొంత సైన్యాన్ని సమకూర్చుకుని, పని వాళ్ళని, అతని వెనకాల సైన్యాన్ని సమకూర్చుకుని యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని చంపడానికి వెళ్ళిపోతున్నాడు. అయితే ప్రియులారా, నిజంగా యేసు ప్రభు భక్తులైతే వాళ్ళు నిజంగా చేసేది ప్రార్థన అయితే దేవుడు వాళ్ళకు ఒక వాగ్దానం ఇచ్చాడు. మిమ్మల్ని ముట్టుకున్నవాడు నా కంటి పాపను ముట్టినట్లు జాగ్రత్త అన్నాడు. వాళ్ళు నిజంగా దేవుని భక్తులైతే ఏ దుష్టుడు వచ్చి మీద పడ్డావు, నిజంగా దేవుని భక్తులైతే ఏ దుష్టుడు వచ్చి మీద పడ్డావు, సాఫీకి వెళ్ళిపోతారు. వీళ్ళు నిజమైన భక్తులు కాకపోతే కీర్తనల్లో ఏమనుంది? మొదటి కీర్తన, దుష్టుల ఆలోచనల చొప్పున నడువక, పాపుల మార్గాన నిలువక. అలా జీవిస్తున్న అపహాసికులు కూర్చుండే చోట కూర్చోవద్దు. చూడండి, ఈ సౌలు దేవుని ప్రజల్ని హింసించేదానికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అయితే దేవుడు ఊరుకోడు. వాళ్ళకి ఎవరైతే దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారో, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము, చెప్పండి చెప్పండి గట్టిగా చెప్పాలి, దేవునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అంటే నీవు మోషే అహరోనులు యాజకత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి దేవుని మందిరంలో సమూయేలు వలె ప్రార్థన చేసేవాడిగా ఉంటే దేవుడు నిన్ను కంటికి రెప్పలా కాపాడుతాడు. దుష్టులకు అవకాశం ఇవ్వడం. నీకు మన సంఘానికి ఉన్న బలం అదేనండి. మనం ఎవరి మీదకి ఎవరు జోలికి వెళ్ళం, ప్రార్థన చేసుకుంటున్నాం అంతే. అహరోను యాజకత్వానికి సరెండర్ అయ్యి, మోషే నాయకత్వానికి సరెండర్ అయ్యి, సమూయేలులాగా మనం మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాం. మనం ఎవరు జోలికి వెళ్ళాం, ప్రార్థన చేద్దాం. దేవుని మందిరానికి వచ్చి మోకరించండి ప్రియులారా. మీతో కూడా మేము, మోషేతో అహరోను, అహరోనుతో మోషే, అహరోను మోషేలతో సమూయేలులాగా దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేద్దాం. చూడండి, ఈ దేవుని ప్రజల్ని హింసించేదానికి ఈ సౌలు వెళుతుంటే దేవుడు అతనికి దారి అడ్డగించి సౌలుని ఆపేశాడండి వెళ్ళకుండా. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లల జోలికి వస్తే జాగ్రత్త, దేవుని పిల్లల జోలికి వస్తే జాగ్రత్త. ఒకసారి నేను ఇంట్లో ఉన్నాను, ఒక రౌడీ షీటర్ అంట ప్రియుల నన్ను పచ్చిబూతులు తిట్టేసాడండి. ఎందుకు తిట్టాడో తెలియదు. ఎందుకు తిడుతున్నాడో వెళదామని నేను వెళ్తుంటే నన్ను వెళ్ళనివ్వట్లా బయటికి, ఇంట్లోనే ఆపేశారు. పాస్టర్ గారు, అప్పుడు మాజీ సంఘ పెద్దలు ఉండేవాళ్ళు, ఈశ్వరరావు అని, ఇప్పుడు రిక్షా దొక్కుతాడు. అతన్ని మీరు అడగొచ్చు కూడా. వాళ్ళు ఉన్నారు, పని చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. ఒక ఆదివారం పచ్చి బూతులు తిట్టేసాడండి.
ప్రియులరా, అతన్నే ఈశ్వరవే అవతలకి తీసుకెళ్ళాడు. నన్నేమో అసలు అతడు ఎందుకు తిడుతున్నాడో, నా మీద అతని కోపం ఏంటో తెలుసుకునేవాడినమ్మా అంటే అస్సలు వెళ్ళనివ్వట్లే నన్ను. బాబోయ్, వాళ్ళ నోట్లో నోరు వేయకూడదు, ఆడు రౌడీ చేయడట, పొడిచేస్తాడట, ఆడి జేబుల్లో కత్తులు ఉంటాయట, చేతుల్లో కత్తులు ఉంటాయి, ఈ భయపెట్టేసి నన్ను ఆపేశారు. 2 రోజుల తర్వాత అదే ఈశ్వరరావు నా దగ్గరికి వచ్చి, అన్నా నిజంగా మీతో దేవుడు ఉన్నాడన్నా అన్నాడు. ఏమైందయ్యా అంటే, నిన్ను ఇక్కడ తిట్టెళ్ళాడు చూసారా, వాడిని రాజమండ్రిలో ఒక మురుక్కాలం పక్కన ప్రొఫెషనల్ కిల్లర్స్ అంట, ఏ పార్ట్కి ఆ పార్ట్ నరికేసి మళ్ళీ ఏ పార్ట్కి ఆ పార్ట్ జాయింట్ చేసి పెట్టారు, ఆడు చచ్చిపోయాడన్నా అన్నాడు. నేను చంపాలని కోరుకోలేదు బాబా, నన్ను బయటికి వెళ్ళనిస్తే మాట్లాడి ఆడిని మార్చుకునేవాడినేమో, వీళ్ళు వెళ్ళనివ్వాల. ప్రియులారా, నా మీదకి వస్తే నా దేవుడు ఊరుకోలేదండి. ప్రియులారా, అంత గొప్ప దేవుడు ఆయన. అలాగే దేవుని ఎడల నమ్మకంగా ఉన్న వాళ్ళ మీదకి శత్రువు వస్తే దేవుడు ఊరుకోడు. ఆలోచించాలి, మనం దేవునిలో నమ్మకంగా ఉంటున్నామా? ఫస్ట్ ఒక యాజకత్వానికి సరెండర్ అయ్యి ఒక మందిరంలో ప్రార్థన చేసే ప్రార్థన పరులుగా ఉంటున్నామా? సౌలు వెర్రవీగుతూ వెళ్ళిపోతున్నాడండి. సౌలా ఆగో అన్నాడు. ప్రయాణం చేస్తున్న వాహనం మీద నుంచి కళ్ళు తిరిగి కింద పడ్డాడండి. కాళ్ళు ఎరగలేదు కానీ కళ్ళు పోయినాయి. జాగ్రత్త, చాలామంది కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటున్నారు, గుండె బద్దలైపోతుంది, బ్లడ్ చేంజ్ అయిపోతుంది, క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి, హెచ్ఐవీలు వచ్చేస్తున్నాయి. కారణం ఏమిటి? వాక్యానికి సరెండర్ కాకపోవటమే. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని జీవించవలసిన జీవితంలో జీవించకపోవటమే కారణం. ప్రియులారా, చూడండి, మన రోగాలకు మనమే బాధ్యులం, మన నిందలకు మనమే బాధ్యులం, మన అవమానాలకు మనమే బాధ్యులం, మన శాపానికి మనమే బాధ్యులం. దేవుడు బాధ్యుడు కాడు. తెలుసుకోవాలి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ. నేను చేసిన దోషం, నేను చేసిన పాపం, పౌలు గారు అక్కడ ఒప్పుకుంటున్నాడు ఆ మాట. ఒకసారి చదవండి. నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలో చిక్కుకుపోయాడట. కళ్ళు పోయినాయి. ఆ తర్వాత దేవుడు తనతో మాట్లాడాడు. దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు. మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా, 3 రోజులు చూపు లేకుండా, అన్న పానీయాలు లేకుండా ఉపవాస ప్రార్థనతో దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితంలో కొనసాగాడండి సౌలు. చప్పట్లు కొట్టండి ఆయన బట్టి. ప్రియులారా, 9వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. 3 దినములు, ఆ మాట చదవండి చాలు. 9వ అధ్యాయంలో 9వ వచనం, అతడు 3 దినములు చూపు లేక, అన్నము పానము, ఆ మంచినీళ్ళు 3 రోజులట. చూపు లేదు, ఫస్ట్ చూపు లేదు, గుడ్డోడు. రెండవది, అన్నపానములను ఏమి పుచ్చుకోలే. ఎన్ని రోజులు? 3 రోజులు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ప్రార్థనే మా ఆయుధం, సంఘమే మా కున్న బలం, ప్రార్థనే యేసయ్యే మాకు ఆదర్శము, యేసయ్యే మాకు ఆశ్రయము, మాకున్న ఆధారం, మాకున్న ఆదర్శం, మా ముందు నడిచే యేసయ్యగా. ప్రార్థన చేస్తున్నాడు. అదే ఊర్లో ఉన్న ఒక పాస్టర్ గారి దగ్గరికి ఈయన కోసమని దేవుడు వెళ్ళి కూర్చున్నాడండి. ఈ సౌలు గారి కోసం దేవుడు వెళ్ళి కూర్చున్నాడు. ఆ పాస్టర్ గారి పేరు అననీయ అన్నాడు. ప్రభువా, సౌలు, అతని మాట, అతని పేరు ఎప్పుడన్నా విన్నావా అన్నాడు దేవుడు. బాబోయ్, ఆడా పెద్ద దుర్మార్గుడండి బాబు మా ఏరియాలో. అస్సలు యేసయ్యా అన్నవాడు పేక్కోసేస్తున్నాడండి.
ఈ మధ్యనే చంపేయటానికి పత్రికలు తీసుకున్నాడు అంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర. మరి అదేం గవర్నమెంటు? ఆయనేమి రౌడీ షీటరు, ఏం అర్థం కావట్లా, పేక్ కోసేస్తున్నాడట. దుర్మార్గుడండి బాబు అని. ఓయ్ తప్పుగా మాట్లాడుతున్నావయ్యా అన్నాడు. అదేంటి బాబు, నేను తప్పుగా మాట్లాడటం ఏంటి? అంత దుర్మార్గుడిని పట్టుకుని, దుర్మార్గుడు నన్ను కూడా బెదిరించాడు, ఒకరోజు ఎదురొచ్చి అన్నాడు. పోన్లేవయ్యా, నువ్వు నా సేవకుడు కదా, నువ్వు నా బిడ్డవు కదా, అతన్ని క్షమించవా అన్నాడు. నేనా? పాస్టర్ ప్రభాకర్ యూపీ అధ్యక్షుడిగా ఉండి కాముగా ఉన్నాడు, కానీ నేనైతే ఆకివీడైనా వెళ్తా, హైదరాబాద్ వెళ్తాను, అమరావతి అని వెళ్తా. కొంతమంది లేనిపోయిన దెబ్బలాటలు తెచ్చిపెట్టుకుంటున్నారు ఇలాగే. వాళ్ళతో మనోళ్ళు కూడా కొంతమంది అటాచ్డ్. ఇప్పుడు ప్రియులారా ఆలోచించండి కొంచెం. మన సమస్య ఏమిటి? మన దేవుడు చేసే పరిష్కారాలు ఎలా ఉంటాయి? ఆయన మీద ఆధారపడినోడికి అర్థమవుతుంది. ఓయ్ అననీయ, ఎందుకయ్యా అతన్ని అలా మాట్లాడతావు అన్నాడు. ఏంటి ప్రభు, నేనే సొంతంగా మాట్లాడేస్తున్నాను, కానీ అతని సంగతి ఏమిటి అంటే, చూడండి ప్రియులారా, 14వ వచనం చూడండి, 9వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం చదువమ్మా. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుమో, అతనిని అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరుచుకున్న నా సాధనమై ఉన్నాడు అన్నాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. చూసారా, మనిషి ఆలోచనకిను దేవుని ఆలోచనకి ఎంత తేడా ఉంటుందో. మీరు పాస్టర్ గారిని తొందరగా తిట్టేస్తారంతే. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనే ఆలోచన కొంచెమన్నా ఉండట్లా. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు కొంచెమన్నా ఆలోచన ఉండాలి. ప్రియులారా చూడండి, ఈ అననీయ గారు కూడా తొందరపడుతుంటే, ఓయ్ కంగారు పడకయ్యా, అతడిని నేను ఏర్పరచుకున్నా, అతడు నేను ఏర్పరచుకున్న నా సాధనం, నా వాహనం, నన్ను మోసుకెళ్ళేదానికి, నేను చెప్పింది చెప్పినట్లుగా చేయటానికి అతన్ని నేను ప్రత్యేకపరుచుకున్నానయ్యా అన్నాడు. బాబోయ్ ప్రభువా, ప్రేమ ఉండొచ్చు కానీ ఎంత ప్రేమ నాయన. నువ్వు లేచి త్వరగా అక్కడికి వెళ్ళి అతని కొరకు ప్రార్థన చెయ్యి, అతడు చూపు పొందుతాడు, అతడు సేవ ఎలా చేస్తాడో నువ్వు చూస్తూ ఉండగానే నేను చేపిస్తాను, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు సేవకుడు దేవుని మాట వినాలా అక్కర్లేదా? వినాలన్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. సేవకుడు దేవుని మాట వినాలి, చెప్పండి నోరు తెరిచి. వెరీ గుడ్, మళ్ళీ ఒకసారి చెప్పండి. నాలో ఏమన్నా తుప్పుంటే రాలిపోద్ది, కొంచెం గట్టిగా చెప్పండి. మరి మీరెవరు మాట వినాలి చెప్పండి, ఆ మాట ధైర్యం ఉంటే. మీరెవరి మాట వినాలి? ఎవరి మాట వింటున్నారో రావట్లా. కొంతమంది ఇలాంటి మాటలు వచ్చినట్టు పక్క వాళ్ళంక చూస్తుంటారు, అటు చూస్తుంటారు, ఈ వినలేదులే అని పక్క దోసేస్తారు. మళ్ళీ దేవుడు తీసుకొచ్చి నీ చెవిలోనే పెడతాడు, జాగ్రత్త, ఆయనకు అన్నీ తెలుసు. ప్రియులారా, ఈ పాస్టర్ గారు వెళ్ళి ఆయన కొరకు ప్రార్థన చేస్తుంటే కళ్ళల్లో నుంచి రాలిపోయినాయి అమ్మ అంటే, ఆ కళ్ళకి ఏం పట్టినాయి అమ్మ? అందరూ చెప్పండి, ఏం పట్టినాయి ఆ కళ్ళకి? పొరలు పడితేనే అసలు దైవత్వంలో ఉన్న శక్తి ఏంటో తెలియదు. పొరలు పట్టేసినాయి చాలామంది కళ్ళకి, పొరలు పట్టేసినాయి. సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే పొరల వంటివి రాలిపోయినాయట. ఇప్పుడు తేటగా దైవ సేవకుల్లో దేవుడు కనపడుతున్నాడు ఆయనకి. ఆయన బాప్తిస్మం ఇచ్చి, సౌలు, ఇక మీదట నీ పేరు సౌలు కాదు, దేవుడు నిన్ను ఆశీర్వదించి పౌలుగా మారుస్తున్నాడు అన్నాడు. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. ఇప్పుడు సౌలు ఏమైపోయాడండి? పౌలు అయిపోయాడు. ఈయనట ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.
ఇప్పుడు మనం చదివిన కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయంలో 7వ వచనం దగ్గర నుంచి చూస్తే దేవుడు నాకు విపరీతమైన ప్రత్యక్షతలు ఇచ్చాడు. అవి ప్రియులారా అపోస్తుల కార్యాల గ్రంథంలోనూ మనం చూస్తాం. 9వ అధ్యాయము 1 నుంచి 30 వరకు నోట్ చేసుకోండి. 19వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి ఒకసారి తీస్తే, కొంచెం త్వరగా ముగించేసుకుందాం. పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడు. విశేషమైన అద్భుతాలు ఏమిటవి? అతని శరీరానికి తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగాలు వదిలిపోతున్నాయటండి. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. అందుకని ప్రియులారా, ఆయన శరీరానికి తగిలితే చాలట. ఆయన శరీరానికి తగిలితే చాలు. దేవుని యొక్క శక్తి కలిగిన ప్రభావం ఆ సౌలు పౌలుగా మార్చబడిన పౌల్లో నుండి అనేక వ్యాధి బాధలు యేసు నామములో విడుదల కలుగునుగాక. మా చెల్లి ఝాన్సీ ఇక్కడ ఉంది, అడగండి. చెరుకువాడ వాళ్ళది, పెదపేట చిన్నపేట. ప్రియులారా, ఈమెది పెదపేట. ఆ ఊరిలో పాస్టర్ ప్రభాకర్ గారు అంటే ఎవరికైనా దెయ్యం పడితే పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్దాం పదండి అనేవాళ్ళు. ఆ ఊరిలో దెయ్యాలు విలవిల్లాడుతూ పారిపోయి, ఈ భీమవరంలో ఉన్న దెయ్యాలు అలా పారిపోయే దెయ్యాలు కాదండి బాబు, దెయ్యాలకి దండం. చదవండి అమ్మా. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తీసుకెళ్తుంటే రోగములు వారిని విడిచిపోతున్నాయి. చప్పళ్ళు కొట్టండి ప్రియులారా. ఎంతోమంది మన చర్చిలో, మన సంఘంలో డాక్టర్ ఇతడికి HIV పాజిటివ్ అని సర్టిఫికేట్ ఇస్తే, ఇదే పూరిము పండగల్లో ప్రార్థన చేసాం. ప్రార్థనలు అయిన తర్వాత అతడు మరలా చెకప్కి వెళితే ఇతనికి HIV లేదు అని అదే డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వ్యక్తులు మన సంఘంలో ఉన్నారు. మరి నీలో ఏదండి ఆ నమ్మకం? నీలో ఏదైనా నమ్మకం? బ్లడ్ చేంజ్ అయిపోయింది. నేనంటున్నాను, యేసయ్య దగ్గరకు రా, యేసయ్య సన్నిధిలో మోకరించు. ఎటువంటి వ్యాధి బాధలైనా యేసు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు శక్తి కలిగిన నామములో విడుదల కలుగును గాక. అంత శక్తిమంతుడండి మన దేవుడు. ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా అంత శక్తిమంతుడు దేవుడు. ప్రియులారా, ఆలోచించాలి. మనం ఆయన సన్నిధికి వస్తున్నామా అసలు? చూడండి, పౌలు గారి చేతిగుడ్డలో నడికట్లు తీసుకెళ్తుంటే ఎటువంటి వ్యాధులైనా పారిపోతున్నాయట. ఇంకా ఏం జరుగుతున్నాయమ్మా? అమ్మో, దెయ్యాలు వదిలిపోతున్నాయంట. మీరు రాకండే, మీ దెయ్యాలను మీరే కాపాడుకోండి. దెయ్యమా సేఫా అని అడగండి. ఎత్తండపు దెయ్యం, మాట వినని దెయ్యం, తిరుగుబాటు చేసే దెయ్యం, దేవుడు కానుకలు ఇవ్వద్దని చెప్పే దెయ్యం, దేవుడు నేనే, నాలో ఉన్నది దేవుడే అంటూ నిన్ను భ్రమపరిచే దెయ్యం. మరి సేవకుడు ఎందుకండి? నువ్వే దేవుడు అయిపోతే, నీలో ఉన్నదే నిజమైన అభిషేకం, నీలో ఉన్నదే శక్తి అయితే ఇంకా పాస్టర్ గారు ఎందుకు నీకు? నువ్వు కూడా మొదలుపెట్టేసే డప్పు కొనుక్కుని వీధిలో సువార్త అని చెప్పేసి మోసం చేసే జనాల్ని. ఈ రోజులు అలా ఉన్నాయి. అందుకే యేసయ్య చెప్పాడు, మోసపోకండి. అమ్మయ్య, వాక్యం గుర్తుంది తల్లి, మీ అందరికీ వందనాలు. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. ప్రియులారా, ఈ పౌలు గారికి విశేషమైన ఇలాంటి ఎన్నో ఉన్నాయట. అయినా ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉందంట. కొరింథీయులకు రాసిన పత్రిక వచ్చేయాలి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహుగా విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, బలహీనత ఉంది. ప్రియులారా, చూడండి, మనిషి అన్న తర్వాత ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక బలహీనత ఉండి తీరుతుంది, ఉంటుంది. ఆయన కూడా అది చెప్పాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఒక బలహీనత ఉంది. దాని విషయమై ప్రార్థన చేసుకున్నాడట. ప్రభువా, ఆ ముళ్ళు తీసేవా, ఆ ముళ్ళు తీసి, అక్కడే ఉంటుందమ్మా చరిత్ర అంతా. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై
3 సార్లు దేవుణ్ణి అడిగాడట, ప్రభువా ఆ ముళ్ళు తీసేయ్యా, ఆ ముళ్ళు తీసేయ్యా, ఆ ముళ్ళు నన్ను బాధపెట్టి గుర్తొచ్చినప్పుడు అలా తట్టుకోలేకపోతున్నాను బాబు, నిద్ర పట్టట్లేదు నాయన, ఎన్నో ప్రత్యక్షతలు ఇచ్చావు, నేను ప్రార్థన చేస్తుంటే ఎంతోమందిని బాగు చేసి నాలో ఎందుకయ్యా ఈ బలహీనత, తీసేయి ప్రభువా అన్నాడట. అప్పుడు దేవుడేమన్నాడో తెలుసా? అందుకు ఇదిగో పౌలు, నీకు ఆ ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు ద్వారా నువ్వు బలహీనుడిగా కనపడుతున్నావు, నేను నీ ప్రక్కనే ఉండి నా కృప నీకు తోడుగా ఉంచాను. చప్పట్లు కొట్టాలి. పౌలు నాకు చూపినా శాశ్వత కృపను, హల్లెలూయా, నా కృప నీకు తోడుగా ఉంది. నీలో ఉన్న ఆ ముళ్ళు నిన్ను బలహీనపరుస్తూ ఉంటే నా కృప ఆ బలహీనత నీలోనికి రాకుండా నిన్ను బలవంతుడిగా మార్చునుగాక. దట్ ఈస్ గ్రేస్. అది కృప. అంటే మనం బలహీనలు అయిపోతాం. కొన్ని ఇబ్బందులు, అప్పులోళ్ళు వచ్చి అప్పులు అడిగేస్తుంటే బలహీనలు అయిపోతాం. ప్రిల్లర గిట్టనోళ్ళు వచ్చి తలకో మాట అంటే బలహీనలు అయిపోతాం. చర్చిలోకి వచ్చేవాళ్ళే ఆ మాట ఈ మాట అంటే నాకు అసలు వినబుద్ధి కావట్లేదండి, ఉండబుద్ధి కావట్లేదండి, బలహీనం అయిపోతాం. దేవుడు అంటున్నాడు, పౌలు ఇదిగో నీలో ఉన్న ముళ్ళు నిన్ను బలహీనపరుస్తుంది, నాలో ఉన్న కృప నిన్ను బలపరుచునుగాక. అదే మాట 10వ వచనంలో చదవండి. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే ఇలా గుర్తొచ్చి, ఓయ్ ఏంట్రా నీతి కబుర్లు చెప్తున్నావు, నీ గురించి తెలియదు అనుకున్నావా అంటారంట ఎవరో ఒకళ్ళు వచ్చి. ఏమ్మా ఏంటి నీతిమంతులు అయిపోయావు ఒకరోజు గుడికి వెళ్ళేసరికి అనేసరికి మనసు ఒక్కసారి చివుక్కుమంట వేదన అయిపోతుంది. అయ్యో ప్రార్థన చేస్తున్నాను, వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నా, ఏదో బలహీనత ఉంది, అయినా ప్రభు క్షమించు అని ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు చూడండి ఎలా అంటున్నారో అంటే ఆ 10వ వచనం ఏమని చెప్తుందమ్మా? నేను ఎప్పుడు బలహీనుడనయ్యానో ఆ కృప నన్ను బలపరుస్తుంది. మీరు 10వ వచనం వరకు నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళాక శ్రద్ధగా చదువుకోండి. ప్రతి మాట వివరంగా చదువుకోండి ప్రియులారా. చూడండి అక్కడ చాలా విషయాలు చదువమ్మ మరొకసారి, అవన్నీ కంటిన్యూ చేసి త్వరగా ముగించుకుందాం. హింసలలోను, ఇబ్బందులలోను, నిందలలోను, హింసలలోను, ఉపద్రవములలోను అప్పుడు దేవుడు నన్ను సంతోషపరుస్తున్నాడు. ఈ దినాన ఒకవేళ నీ యొక్క క్రియలు నిన్ను బలహీనుడని గుర్తిస్తే అదే సమయంలో దేవుని కృప, నీవు బలవంతురాలు, నేను నీకు తోడుగా ఉన్నాను, తోడుగా ఉంటాను. ఆ ముళ్ళు ఉండని పర్లేదులే, ముళ్ళుంటే నీలో పశ్చాత్తాపం జరుగుతుంది. ఆ ముళ్ళు లేనోడికి గర్వం వచ్చేస్తుందట, అతిశయం వచ్చేస్తుందట. నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? పడిపోవటానికి ముందు ఆ ముళ్ళు తీసేస్తే అవి వస్తాయిరా బాబు, అవి వచ్చేస్తాయి నీకు. ఆ సంఘంలో నీవు కన్యక మరియ లాంటి దానివి, పరిశుద్ధురాలి అన్నాడు అనుకో దేవుడు, అప్పుడు ఆటోమేటిక్గా లోపల ఏమొచ్చేస్తుంది? వీళ్ళందరూ పాపులు, నేను పరిశుద్ధురాలని గర్వం వచ్చేస్తుంది. ప్రియులారా, ఆ ముళ్ళు ఉండని అది ఉంటే ఆ ముళ్ళు నిన్ను కదుపుతూ ఉన్నప్పుడు నీకు అనిపిస్తుంది, బాబోయ్ పాపిని ప్రభువా ద్రోహిణి దేవా, దేవుడు వచ్చి భుజం మీద చేసి నేనున్నాను కదా నీకు తోడుగా అని నిన్ను ధైర్యపరుస్తాడట. అప్పుడు ఆటోమేటిక్గా నీలో సంతోషం వచ్చేస్తుందటండి. అది కృపలో ఉన్న ప్రత్యేకత. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఒకే ఒకటి నేర్చుకోగలిగాం. అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుని మనం ఆరాధన ముగించుకోబోతున్నాం. అందరూ లేచి నిలబడాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్.